టైటిల్ అయితే చూశారు కదా. నేను ఈ వీడియోలో 3 బెస్ట్ సిల్వర్ మ్యూచువల్ ఫండ్స్ డిస్కస్ చేస్తా అండి. లాస్ట్ వీక్ మీరు చూసే ఉంటారు, సిల్వర్ ఈటీఎఫ్స్లోని సిల్వర్ మ్యూచువల్ ఫండ్స్లో చాలా కరెక్షన్ వచ్చిందండి. అరౌండ్ 15 to 20% ఫాలో అయితే అయ్యిందండి బోత్ సిల్వర్ ఈటీఎఫ్స్ అండ్ సిల్వర్ మ్యూచువల్ ఫండ్స్లో. సో ఇప్పుడు వరకు ఏదైతే ప్రీమియంలో ట్రేడ్ అవుతున్నాయి కదా, ఇప్పుడు బాగా ప్రీమియం కూల్ ఆఫ్ అయిపోయిందండి. అయితే నేను ఈ వీడియోలో అలాంగ్ విత్ సిల్వర్ మ్యూచువల్ ఫండ్స్ నేను ఏమిటంటే డిస్కస్ చేస్తాను, ఎక్స్పెన్స్ రేషియో కోసం డిస్కస్ చేస్తాను అండి. ఎందుకంటే చాలామంది ఇన్వెస్టర్స్కి ఇంక ఎక్స్పెన్స్ రేషియో మీద అవేర్నెస్ లేదండి. నార్మల్గా మీరు సిల్వర్ మ్యూచువల్ ఫండ్ పర్చేజ్ చేయాలంటే ఏంటంటే యాప్లోకి వెళ్తారు కదా, ఆ యాప్లో కనిపిస్తున్న ఎక్స్పెన్స్ రేషియో మీరు ఎక్స్పెన్స్ రేషియో అనుకుంటారు. అది కాదండి. చాలా యాప్స్ ఏమో మరొక ఎక్స్పెన్స్ రేషియో చూపించట్లేదు, లేదా 2 layers ఆఫ్ ఎక్స్పెన్స్ రేషియో. ఆ డీటెయిల్స్ అన్నీ వీడియోలో డిస్కస్ చేస్తానండి. వెరీ ఇంపార్టెంట్ వీడియో అండి. సో ఇట్ విల్ బి షార్ట్ వీడియో. ప్లీజ్ వాచ్ ద కంప్లీట్ వీడియో అలాంగ్ విత్ సిల్వర్ మ్యూచువల్ ఫండ్ నేమ్స్, ఎక్స్పెన్స్ రేషియో కోసం కూడా డిస్కస్ చేస్తాం. ఓకే, సో లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు మై ఛానల్. నౌ ఈ బెస్ట్ సిల్వర్ మ్యూచువల్ ఫండ్స్ పిక్ చేయడానికి నేను క్రైటీరియా ఏంటి తీసుకున్నానో చూడండి. హై AUM, 2 లో ఎక్స్పెన్స్ రేషియో, 3 లో ట్రాకింగ్ ఎర్రర్, అండ్ 4 మినిమం 3 years అని అయి ఉండాలండి సిల్వర్ మ్యూచువల్ ఫండ్స్కి. యాక్చువల్గా ఈ సిల్వర్ మ్యూచువల్ ఫండ్స్ ఏమో రీసెంట్లీ అండి లాంచ్ అయ్యాయి, అంటే హార్డ్లీ 3 years కూడా అవ్వలేదు మార్కెట్లోకి వచ్చి. సో ఐ టేకెన్ 3 years మినిమం. ఓకే, నౌ ద ఫస్ట్ సిల్వర్ మ్యూచువల్ ఫండ్ ఈజ్ నిప్పాన్ ఇండియా సిల్వర్ ETF FOF. మీరు స్క్రీన్ పైన చూడండి. ఎక్స్పెన్స్ రేషియో మీకు ఎక్స్ప్లెయిన్ కూడా ఇప్పుడు చేస్తాను. ఓకే, నెట్ అసెట్స్, ఎక్స్పెన్స్ రేషియో, లాంచ్ డేట్ అండ్ ద రిటర్న్స్ మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్నాయి కదా. నౌ వెరీ ఇంపార్టెంట్, ఎక్స్పెన్స్ రేషియో అని చెప్పాను కదా, చూడండి. ఈ ఎక్స్పెన్స్ రేషియో మీకు ఇక్కడ ఎంత కనిపిస్తుందండి? 0.27 అంతే కదా. ఇది ఎక్కడ ఉన్నది? ఫర్ ఎగ్జాంపుల్ గ్రోలో ఇన్వెస్ట్ చేస్తాను అనుకోండి మీరు. ఓకే, గ్రోలో చూడండి ఎక్స్పెన్స్ రేషియో ఎంత ఉన్నది? సిల్వర్ ETF ఫండ్ది మ్యూచువల్ ఫండ్ది 0.27% కదా. ఈ ఎక్స్పెన్స్ రేషియో 1 layer మాత్రమే. ఇది ఈ ఎక్స్పెన్స్తో పాటు మీకు ఇంకా ఎక్స్ట్రా ఎక్స్పెన్స్ రేషియో పడుతుందండి. అది ఇక్కడ మెన్షన్ చేయట్లేదు వీళ్ళు. సో దెర్ ఆర్ 2 layers ఆఫ్ ఎక్స్పెన్స్ రేషియో. ఎందుకంటే 2 layers ఉంటుంది. ఈ మ్యూచువల్ ఫండ్ ఇప్పుడు మీ దగ్గర కలెక్ట్ చేస్తారా, ఈ అమౌంట్ వీళ్ళు ఎక్కడ తెలిసి ఇన్వెస్ట్ చేస్తారు? దే విల్ ఇన్వెస్ట్ ఇన్ నిప్పాన్ ఇండియా సిల్వర్ ETF. చూడండి, మీకు ఇక్కడ గ్రో యాప్లోనే చూపిస్తాను. చూడండి, ఇక్కడ హోల్డింగ్స్ అని ఉన్నదా, ఇక్కడ ఏంటంటే ఉన్నది నిప్పాన్ ఇండియా సిల్వర్ ETF. అంటే మ్యూచువల్ ఫండ్ డబ్బులు కలెక్ట్ చేసి మీ దగ్గర దే విల్ ఇన్వెస్ట్ ఇన్ దేర్ ఓన్ నిప్పాన్ ఇండియా ETF. అందుకే అక్కడ ఇన్వెస్ట్ చేయడానికి మళ్ళీ వాళ్ళకి ఒక ఎక్స్పెన్స్ అవుతుంది కదా, ఆ ఎక్స్పెన్స్ మళ్ళీ మీ దగ్గర చార్జ్ చేస్తారు. సో ఇది గుర్తుంచుకోండి. ఇది చాలామంది ఇన్వెస్టర్స్కి తెలియదు. మీకు ఇప్పుడు గ్రో యాప్లో ఏదైతే కనిపిస్తుందో, గ్రో యాప్ కాదు, మెజారిటీ ఆఫ్ యాప్స్లో ఇలాగే మెన్షన్ చేస్తున్నారండి. వాళ్ళు ఒక లేయర్ ఆఫ్ ఎక్స్పెన్స్ మెన్షన్ చేస్తున్నారు. సో గుర్తుంచుకోండి, దెర్ ఈజ్ అనదర్ లేయర్ ఆఫ్ ఎక్స్పెన్స్ ఆల్సో. అది మీకు ఎక్స్ట్రా పడుతుంది. పెద్దగా ఎక్కువ ఎక్స్పెన్స్ ఉండదండి, బట్ స్టిల్ అవేర్నెస్ ఉంచండి. దెర్ విల్ బి 2 expense ratios, 2 layers. ఓకే, క్లియర్? సిల్వర్ మ్యూచువల్ ఫండ్సే కాదండి, ఎనీ మ్యూచువల్ ఫండ్ ఏదైతే FOF ఉన్నది కదా, అంటే ఏంటి? ఫండ్ ఆఫ్ ఫండ్కి జనరల్లీ 2 layersలో ఎక్స్పెన్స్ రేషియో ఉంటుందండి. అది గుర్తుంచుకోండి. ఓకే, నౌ ద సెకండ్ సిల్వర్ మ్యూచువల్ ఫండ్ ఈజ్ ICICI Prudential సిల్వర్ ETF FOF. మీరు డీటెయిల్స్ చూడండి, అన్ని డీటెయిల్స్ ఎక్సెల్ షీట్లోని. నౌ ద థర్డ్ సిల్వర్ మ్యూచువల్ ఫండ్ ఈజ్ HDFC సిల్వర్ ETF FOF. అగైన్ స్క్రీన్ పైన చూడండి, డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. అయితే క్వశ్చన్ ఏంటంటే, ఈ 3 సిల్వర్ మ్యూచువల్ ఫండ్స్లో ఏది బెస్ట్? చూడండి, నేను ఏదైతే షార్ట్ లిస్ట్ చేశానో 3 మ్యూచువల్ ఫండ్స్ ఆర్ బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్. మీరు దీంట్లో ఏదైనా పిక్ చేసుకోవచ్చు. ఓకే, క్లియర్? సో లేడీస్ అండ్ జెంటిల్మెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.